నెంబర్ వేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఘనతను బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ దేవుని యొక్క జీవజలపు మాట 2 అంచుల పదును కలిగినటువంటి మాటలు మీతో ఈ సమయంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సామెతలు 5వ గ్రంథము 3, 4, 5 వచనాలు ఏం సెలవిస్తున్నాయో ఒకసారి చదివి వినిపిస్తాను. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము మూసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అనేక మంది యవనస్తులు ఈ విషయంలో అనేక మార్లు తప్పిపోయి వాళ్ళ జీవితానికి ఇబ్బంది పాలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని సమయంలో వాళ్ళ జీవితాన్ని కూడా అంతమొందించుకుంటూ ఉండే పరిస్థితులు మనము వింటూ ఉంటాము, కళ్ళారా చూస్తూ ఉంటాము. కాబట్టి చూడండి, ఇక్కడ ఒక పరస్త్రీ గురించి, జారస్త్రీ గురించి, ఒక చెడు యొక్క స్త్రీ గురించి ఏ విధంగా అయితే ఒక పురుషుణ్ణి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పడివేస్తుందో, బలహీనటువంటి పరిస్థితులు తీసుకువెళ్తుందో, ఆ యొక్క విషయాన్ని చాలా చక్కగా దేవుడు ఇక్కడ తెలియపరిచినాడు. చూడండి, ఈ జ్ఞానం కానీ ఉన్నట్లయితే అనేక జీవితాలు బలహీనపడకుండా జాగ్రత్తగా, అనేక మంది జీవితాలు అంతమొందించుకోకుండా ఎంతో వారికి ఉపయోగకరంగా శాంతి సమాధానాలతో ఉండి కుటుంబం కూడా సుఖభద్రంగా ఉండడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది ఈ యొక్క వాక్యం. కాబట్టి నిజంగా దేవుడి యొక్క మాట 2 అంచుల పదును కలిగిన ఖడ్గం వంటిది. అది మనకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క మాట ఏదైతే మనం చదువుకున్నామో, సామెతలు 5వ అధ్యాయము 3, 4, 5, జారస్త్రీ గురించి వచ్చే యొక్క ప్రతిఫలము మూసిని పండంత చేదంట. అంటే చేదు అంటే మనకు తెలుసు, మూసిన పండు అంటే ఇంకా ఎక్కువ చేదు అనే అర్థంలో ఆ మాట ఉపయోగించినారు. కానీ ఆ మాటలు, జారస్త్రీ యొక్క మాటలు కూడా, చెడు స్త్రీ యొక్క మాటలు కూడా నునుపు వలె ఉంటాయంట, నూనె వలె ఉంటాయంట. చూడండి, ఎక్కడైనా ఒక జారుడు బండ మీద మనం జారితే మళ్ళీ కొంచెం జారిన తర్వాత మనకై మనము కంట్రోల్ చేసుకొని నిలబడాలంటే నిలబడలేం. అంటే దాని యొక్క